ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ఇటు ధనుసు రాశి వాళ్ళకి బాసరా సరస్వతి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా కానీ, పిల్లలకి పెద్దలైనా కానీ, చదువుకునే వాళ్ళు ఎవరైనా కానీ, వయసుకు సంబంధం లేదు, చదువుకునే వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి బాసర సరస్వతి దగ్గర పోయి ఆ గోదావరి నదిలో మునిగి ఆ అమ్మవారు దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకొని వస్తే నెత్తి మీద దరిద్రం వెళ్ళిపోతుంది, వాళ్ళకు చదువు చాలా లభిస్తుంది, తిన్నన్నం పైకి పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనసు శాంతం ఉంటుంది, అన్నిటికన్నా ఆరోగ్యం బాగుంటుంది, చదువు మంచిగా ఒక్క ఆ ఇసుకలనే ఒక మెట్టు పైకి వస్తారు, అన్నిటికన్నా ముందే ఉంటారు ఈ వాళ్ళు. ఎందుకో ఆ తల్లి జగన్మాత అమ్మవారు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే కట్టాలి లేకపోతే జాగన్న కొనాలి, ఇంత పొలమన్న కొనాలి, ఒక ప్లాట్ అన్న కొనాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, ఇంట్లో ఏదో చేయాలని అనుకున్న వాళ్ళు అట్లే ఆగిపోయి ఉంది, కానీ అయితలేదు. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి. నలుగురు ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు కడుతున్నారు, పైకి వస్తున్నారు. మనం ఎంత ఉన్నాం అంతే ఉన్నాం. పైసకు పైసా జమ చేస్తున్నాం. ఎవడో ఒకడు వచ్చి అడిగితే వాడికి ఇస్తున్నాం, వాడు ఆటే ఆ పైసా ఆటే. మరి ఈ ఇల్లు పని చేయాలంటే అయితే లేదు, ఇంత జాగ కొనాలన్నా కానీ అయితే లేదు. భగవంతా పరమాత్మ ఏం చేస్తామని ఆ భగవంతునికి ఏడుకుంటున్నారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే దరిద్ర గడియ చెడ్డగా ఉంది. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉన్నందు వలన ఇంట్లో బరకత లేదు, మనసు శాంతం ఉండలేదు, ఇంట్లో ఒకరి మాట ఒకరి పడి వస్తలేదు. నీదెంత అంటే నీదెంత, నాదెంత అంటే నీదెంత, మాటగా మాట పాముకు ముంగిస పడినట్లనే ఉంది. ఏమన్నా మాట ఎవరన్నా వచ్చి ఏదైనా మాట మాట్లాడితే అడ్డంగా తిడ్డగా మాట్లాడుతుండ్రు. అస్సలు మనసు శాంతం లేకుండా అయిపోతుంది. చూడండి, ఇంటి లోపల లొల్లి కొట్లాడ జగడ అయితే అస్సలు మనసు శాంతం ఉండదు. అది అంటది కదా, ఒక చేతుకు పుండై పెద్ద గాయమై ఒక సీము నెత్తురు కారుతుంటే ఆ దమకంతా దాని మీద ఎట్లా ఉంటుందో, ఇంటి లోపల కొట్లాడ జగడ పుడితే అట్లే ఉంటుంది దమకంతా. ఏమాయరా, ఎట్లయరా, వానికి ఏమాయరా, ముందు మంచిగుండే ఎట్లా అయిపోయాయి, ఈ అమ్మాయి ఎంత బాగుండే, ఇదేం తయారైపోయాయి, ఎట్లేమని అది ఊక దమా ఖరాబ్ కావడం ఇంటెంత. ఈ సింహరాశి వాళ్ళు మనసు శాంతం లేకుండా ఏదో చేస్తుంటే ఏదో ఒకటి. అస్సలు ఇది ఇంటి లోపల మనసు యథార్థం ఉండి కడుపు నిండా అన్నం తినాలంటే ఇంట్లో జగడా లపడా లొల్లి బిల్లి ఏమీ ఉండవద్దు. తిన్నికి గతి లేకున్నా పర్వాలేదు, శృతి మీద ఉండాలి. ఎప్పుడన్నా అన్నారు వెనుకటి కాలం ఒక మాట, గతి లేని సంసారం ఏగవచ్చు కానీ శృతి లేని సంసారం ఏగ చేత కాదర నాయనమని అసలు దానికి వదిలిపెడతారు. ఏట్లా కొట్టుకొని పోనిమని వదిలిపెడతారు. అట్లా మీరు గుడక శృతి మీద ఉండాలి. గతి లేకపోతే పర్వాలేదు, భగవంతుడు ఇచ్చటివాడు ఇస్తాడు. చేసే కష్టం మీరు కరెక్ట్ చేస్తే, రాత్రి అనకుండా పగలనకుండా కంటికి నిద్ర లేకుండా మీరు కష్టపడి పని చేస్తే మీకు 4 రాళ్ళు ఎట్లా జమ అవుతాయి, మీరు ఎట్లా కడుపు నిండా అన్నం తింటారు, పై మెట్టు లెక్కుతారు. ఈ సింహరాశి వాళ్ళు ఎందుకు కానీ సింహరాశి వాళ్ళకి జర కొంచెం కోపం ఎక్కువ. ముక్కు మీదనే కోపం వస్తే ధనాధన్ చేతులు ఏమైనా ఉంటే ధన్మని ఎత్తేస్తారు. చాలా కోపం ఎక్కువ ఈ రాశి వాళ్ళకి. ధనుసు రాశి వాళ్ళు ఒక్క ఇంట్లో ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి. ధనుసు రాశి వాళ్ళు ఒక్కరి ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి. ఈ రాశి వాళ్ళ దగ్గర కొంచెం గడబడి ఎక్కువ, కపటం ఉండదు, ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడడం, లేకపోతే లేదని మాట్లాడడం. ఈ రాశి వాళ్ళ దగ్గర ఒక ధీరే గుణం, మంచి గుణం ఏముందంటే ఈ ధనుసు రాశి వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలంటే ఇది ఆలోచన ఎక్కువ. కొన్ని రోజులు అవుతుంది, వెనకపడ్డ వాళ్ళు ముందలు వెళ్ళిపోతున్నారు, మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఇంటి మీద దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది, ఎక్కువ ఆలోచిస్తున్నారు, పనులైతే లేదు, ఇంటి మీద దృష్టి ఏమో చాలా ఎక్కువైపోతుంది, చేయి పెట్టిన పని కలిసి రావటం లేదు, మనసు శాంతం ఉండటం లేదు. ఇంతకుముందు అనతము లోపల
లోపల పడ రాకుండా, భార్య భర్తలు ఇప్పుడు చూస్తారా, భార్య భర్తల లోపల అస్సలు పడ వస్తలేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, మనసు శాంతమైతే లేదు కదా. మీరు కొంచెం తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. 4 మూలలు. ఇంటికైనా ఇక దేశానికైనా ఒక 4 మూలలు ఉంటాయి. 4 మూలల లోపల మీరు ఏ మూలకెళ్ళినా, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలనుకున్నా, ఏ మూల పోయినా, ఎక్కడ పోయినా, ఇది కూడా 4 మూలల లోపల ఏ మూలకు పోయినా మీరు సక్సెస్. ఎక్కడ పోయినా మాట గెలిపించుకు వస్తారు, సాగించుకుని వస్తారు, అంత మంచి జరుగుతుంది, చెడు జరిగేది ఏమీ లేదు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. అంటే గురుబలం గుడికి 5 ఉన్నది, మధ్యాహ్న గుడికి 5 ఉన్నది, శని బలం గుడికి 5 ఉన్నది, వ్యవసాయం అన్నీ 5 బాగానే ఉన్నాయి. కానీ మీరు తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. మళ్ళీ మీరు ఏమైనా డౌట్ మీరు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చేపిస్తా. నమస్కారం.